కూడా తండ్రిలాగే భావించగలిగితే ఏముంటుంది. ఒక ఆర్థిక సమస్య వచ్చిందండి, అక్కడ ఎవరికో అనారోగ్యం వచ్చింది, డబ్బులు పంపాలి, మన దగ్గర ఏదో 10,000 25,000 ఉన్నాయి, ఇటు పంపాలా అటు పంపాలా అని అనుమానం. దీంట్లో అహంకారానికి పోవలసింది ఏమీ లేదండి. ఎవరికి ముఖ్యమో ఆలోచిస్తే అయిపోతుంది. ఎప్పుడు ప్రాధాన్యం అనేది వ్యక్తులను బట్టి ఉండదండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. గమనించండి, ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉంటుంది. నేను పెద్దవాడిని కాబట్టి నాకు అన్ని చోట్ల ప్రాధాన్యం అంటే అది అహంకారం అవుతుంది. ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉండేది. ఇందాక నాట్యం చేసేటప్పుడు నేను ప్రధానం కాదమ్మా, ఆ అమ్మాయే ప్రధానం. అప్పుడు ఆ నాట్యాన్ని మనం అంతా చూడాలి. మనం ఏదో మందాన్ని మనం ఏదో వేరే వ్యాపకాల్లో ఉంటే ఆ అమ్మాయికి అవమానం కాదు. అది ఎందుకు చేస్తుంది? 1 నిమిషం చేయని 2 నిమిషాలు చేయని నాట్యం నాట్యమే, మనం చూడాల్సిందే. మనం చూడడానికే చేశారు అక్కడ. అయితే కథక్కు నృత్యం నాకైతే తెలియదు, ఈవేళ చూశాను. నేను భరతనాట్యం అవి అంటే చూస్తా, ఓ ఇందులో ఇంత విశేషం ఉందా అనుకున్నాను. నేను చూడడానికేమి అదేదో చిన్న విషయం కింద భావించడం ఉండదని. అక్కడ అమ్మాయే ప్రధానం. ఇప్పుడు నేను ప్రవచనం చెప్తుంటే నేనే ప్రధానం. ఇప్పుడు మధ్యలో డ్యాన్స్ ఆడతానంటే అలాగే కుదరదు. ఇక్కడ ఈ ప్రవచనం అయిపోయింది, నేను దిగి వెళ్ళాను అంతే. ఇక్కడ ఏం జరిగితే అదే ప్రధానం. ఇక్కడ అప్పుడు నా ప్రాధాన్యం ఏమి ఉండదు అక్కడ. అంటే ప్రాధాన్యం ఎప్పుడు వ్యక్తులను బట్టి ఉండదండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. తోడు పెళ్లి కొడుకు అంటారండి పెళ్లిళ్ళలో. ఎప్పుడు కూర్చోబెడతారు? స్నాతకం అప్పుడు అక్కడ కూర్చోబెట్టి. లేకపోతే కూడా ఏం చేస్తారో తెలుసా? తోడు పెళ్లి కొడుకు లేడా అని ఇది పెళ్లి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడెల్లుడు తమ్ముడికి లెక్కలు ట్యూషన్ చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది కొడుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. ఎంత దగ్గర చుట్టరికమో, ఎంత దగ్గర చుట్టరికమో నిజంగా. పెళ్లి కొడుకు వేలు విడిచిన మేనమామ తోడెల్లుడు తమ్ముడు కొడుక్కి లెక్కల ట్యూషన్ చెప్పిన మేస్టార్ బావమరిది కొడుకు. ఆ వయస్సు వాడు ఒకటి కూర్చోరా అని కూర్చోబెట్టేస్తారు. ఎందుకంటే ఎవడో ఒకటి ఉండాలి అక్కడ. స్నాతకం అది తోడు పెళ్లి కొడుకు ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఉండాలి. పెళ్ళప్పుడు కూడా ఒకసారి కూర్చోబెడతారు. వాడికి